వైల్డ్ యానిమల్ అది. వైల్డ్ యానిమల్ అంటే ఇప్పుడు ఏ జంతువు అనుకుందంటే అడవిలో ఉన్న జంతువులు అనుకుంది, అందులోంచి మనం ట్రైస్ అవుట్ చేయాలి. అది నాన్ వెజ్ కదా వెజిటేరియన్? వెజిటేరియన్ అంటే పుల్లు సింహాలు కాదు, వెజిటేరియన్ అంటే గడ్డి తినే జంతువులు అనమాట. అంటే అయితే ఆవు అవ్వచ్చు, జింక అవ్వచ్చు, కుందేలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సరే, దానికి తోక ఉంటుందా? కదా, ఎస్, తోక ఉంటుందంట. తోకున్న గడ్డి అదే శాకాహార జీవి. తెలిస్తే చెప్పు. మంకీ రైటా? రాంగ్. నో నో. అయితే ఆగాలి. అది డాంకీ. డాంకీ 4 legs ఉంటాయా? అంటే 4 legs ఉంటాయి చెప్పు. ఎస్ అని చెప్పాలి. 4 legs ఉంటాయి. చాప్. అది నించుని ఉంటది, పైన ఉంటే కింద, కింద రెండు పైన రెండు. దాని స్టమక్ లో బేబీ పెట్టుకుంటుందా? అలా చెప్పాలన్నమాట. మళ్ళీ ఇంకో యానిమల్ అనుకో, నువ్వు చెప్పబోదు మరి తెలియబోదు. నువ్వు అలా చెప్తానే ఓకే. అది వెళ్ళి అనుకోలే, అడవులో ఉంటుందా? అది వాటర్లో ఉంటుంది. వాటర్లో ఉండే యానిమల్ అంటారా? అది ఏమన్నా ఈ మొహం కాదు. చేప అంటే ఫిష్. ఆక్టోపస్ అంటారు. ఎవరు చెప్పారు? అదే అనుకుంటాను కదా ఎక్కువ. వాడే చెప్తుందా? ఇప్పుడు నువ్వు జంతువు అనుకో, ఏం సాకేంటే నీకేం మోహిత్ తెలుసులే. అనుకో ఒక యానిమల్ అనుకో, అది వైల్డ్ యానిమల్ అంటే అడవిలో ఉంటుందా? అడవిలో ఉంటుందా మా చుట్టూ ఉంటుందా? అయితే నో, అయితే వైల్డ్ యానిమల్ కాదు. నో. సరే, అది డాగా. ఇప్పుడు ఎవరు ఊహించుకుంటారా? నేను చెప్తాను. నువ్వు వెళ్ళి కూర్చో, ఊహించుకో ఒక జంతువుని. వేరే ఏదైనా ఊహించుకో, అడవిలో ఉండే జంతువు కానీ. అది ఎలా అడుగుతుంది, నువ్వు అవునా కాదా చెప్పాలంతే. ఊహించుకున్నావా? అది అడవిలో ఉంటుందా ఇక్కడ ఉంటుందా? బాగా ఊహించుకున్నావా? కూర్చో కూర్చో. ఊహించారా? అడగండి ప్రశ్న. అడవిలో ఉంటుందా? ఎస్ అని చెప్పు. అది మీట తింటదంట. మాంసం ఉంటాయా? చెట్లు ఎక్కుతుందా? గడ్డి తింటుందా? గడ్డి గడ్డి ఉంటుందా? అడవిలో ఉంటది, గడ్డే తింటది. మాంసం తింటది. అది నీటిలో ఉంటుందా? మట్టి మీదే పాకుతుందా? కప్ప, ఇది క్రొకోడైల్. నీటిలో ఉంటుందా? తొండ, ఉడుము చెప్పు. మన దగ్గర అడవిలో ఉంటది. తాబేలు, బల్లి అడవిలోనే ఉంటారు. అంటే అసలు నీటి తిందంట, నేల మీద పాము. ఏంటది అసలు? రైను పాపుతుంది చెప్పు. మధ్య నడుతుంది చెప్పాలి కానీ. మేము జూకి వెళ్ళలేదని ఎప్పుడూ. ఏంటి జూకి వెళ్దామండి?
అదే పోదాం రేపు జోకి. చెదలు ఉంటాయా అంటే నల్ల నల్లగా గడ్డ ఉంటుందా? ఉండదు. అది మీట్ తింటారా? అందులో ఉంటుందా? వస్తాను ఇదమ్మా అది అంటే next game వాళ్ళు first వస్తది. ఎందుకంటే అక్షిత ఆ game లో participate చేస్తుంది కాబట్టి ఫస్ట్ అక్షితని కాదు, ఫస్ట్ వేరే వాళ్ళు సెకండ్.